సంవత్సరంలోని చివరి రోజు ఈ రోజు. మామ మరణం నుండి పూర్తిగా కోలుకోక మునిపే జరిగిన సంఘటన మా జీవితాలను 2 ఏళ్ల పరిధిలో రెండవసారి అతలాకుతలం చేసిన ఘటన జగన్ అరెస్టు ఈ సంవత్సరంలో జరిగింది. మామ చనిపోయినప్పుడు అత్తను ఓదార్చడానికి, షర్మిలకి ధైర్యం చెప్పడానికి జగన్ ఇంట్లో ఉన్నారు. కానీ ఈసారి కష్టంలో ఉన్న మాకు ఉన్న ఒక్క అండను కాంగ్రెస్, టీడీపీ పెద్దలు, సిబిఐ అధికారులు జైలు పాలు చేశారు. 7 నెలలు దాటింది. అసలు ఒక తప్పు జరిగిందా లేదా అని నిర్ధారణ లేకుండా ఇంతకాలం 7 నెలలు ఒక మనిషిని జైల్లో పెట్టారు. ఒక కుటుంబాన్ని, 3 ఆడబిడ్డలను తీవ్ర మనక్షోభకు గురిచేశారు. ప్రజల స్వేచ్ఛను కాపాడడానికి, అధికారుల అధికార దుర్వినియోగం నుండి మాలాంటి వారిని కాపాడడానికి రాజ్యాంగాన్ని నిర్మించిన పెద్దలు పెట్టిన ప్రతి ఒక్క నిబంధనను నిలువునా సమాధి చేస్తూ ఒక సభ్య సమాజం చూసి తల వంచుకునేలా ఒక మనిషిని వేధించారు. ఒక మనిషి స్వేచ్ఛను మింగేశారు. అసలు దేవుడిచ్చిన జీవితాన్ని, మా స్వేచ్ఛను హరించడానికి వీళ్ళెవరు? అసలు ఒక నేరం జరిగిందో లేదో తెలియకుండానే ఇంతమందిని ఇన్ని రోజులు జైలు పాలు చేశారు. వాళ్ల కుటుంబాలకు ఎడతెగని బాధ, శోకం కలిగించారు. ఇదేనా మనకున్న స్వాతంత్ర్యం అని కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇలా అధికారం ఉంది కదా అని పదవిని అడ్డం పెట్టుకుని మనకు నచ్చని వారికి అన్యాయం చేయడాన్ని దేవుడు మన్నించడు, ప్రజలు మెచ్చుకోరు. ల్యాంకు శ్రీధర్ కు 1 రూలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ గారికి 1 రూలు, మోపిదేవి గారికి 1 రూలు, ధర్మాన గారికి 1 రూలు, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుకి 1 రూలు, ములాయం గారి కోడలికి, సోనియా గాంధీ గారి అల్లుడికి 1 రూలు. ఇది న్యాయమా? ధర్మమా? ఒకటే రాజ్యాంగం, చట్టాలకు అందరూ సమానులే. మరి ఎందుకీ వివక్ష? అయినా జగన్ చేసిన తప్పేంటి? ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమా? లేక ప్రజలలో ఒకడిగా ఉంటూ వారి ప్రేమ, ఆప్యాయతలను సంపాదించుకోవడమా? మా మామగారు చేసిన తప్పేంటి? తన రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనుకోవడమా? పేదవాడు పెద్దాస్పత్రిలో వైద్యం చేయించుకోవాలని అనుకోవడమా? డబ్బు లేని కారణంగా విద్యార్థులు చదువులు ఆపకూడదు అనుకోవడమా? లేక ముసలి వాళ్లకు 3 పూటలా తినడానికి అన్నం ఉండాలనుకోవడమా? మామ ప్రేమ ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని తాకింది. అందుకే ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. అసలు జగన్ అప్పుడు ఒక ప్రభుత్వ అధికారి కాదు, ఒక ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. అబద్ధాలు మాట్లాడే నాయకులకు, కేసులను పక్కదోవ పట్టిస్తున్న సిబిఐ అధికారులకు అసలు అవినీతి అనే పదం జగన్ కు వర్తించదు అనే విషయం తెలుసు. అయినా వాళ్లకు నీతి నియమాలుండవనుకుంటా, మంచి మానవత్వాలు తెలియవనుకుంటా. అందుకే ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు కలగలిపి మమ్మల్ని హింసిస్తున్నారు. అయినా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్లకు అన్నీ తెలుసు. అందుకే జగన్ను జైల్లో పెట్టి 7 నెలలైనా వాళ్లు జగన్ను ప్రేమిస్తున్నారు, మాకు అండగా నిలబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారన్నారు, జగన్ జైల్లో ఎందుకు ఉన్నాడు అని. ఆయనకు నేను చెబుతున్నా, జీవోలు ఇచ్చినందుకు కాదు జగన్ జైల్లో ఉన్నది. కంపెనీలు స్థాపించి షేర్లు అమ్మి ఎవరి వాటా వారికి ఇచ్చినందుకు కాదు జగన్ జైల్లో ఉన్నది. వాటాదారులకు లాభాలు ఆర్జించినందుకు కాదు జగన్ జైల్లో ఉన్నది. 30,000 పైచిలుకు మందికి ఉపాధి కల్పించినందుకు కాదు జగన్ జైల్లో ఉన్నది. తనకు వచ్చిన లాభాన్ని తనకు భూములు అమ్మిన రైతులతో పంచుకున్నందుకు కాదు జగన్ జైల్లో ఉన్నది. ఒక కొడుకుగా తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైల్లో ఉన్నారు. తన తండ్రి నేర్పినట్లు మాట తప్పక, మడమ తిప్పక బతకాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనుకున్నాడు కాబట్టి ఈరోజు జగన్ జైల్లో ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, అతడు ప్రయాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు అని. జగన్ నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, పైనుండి దేవుడు గాని, నాన్నగాని నన్ను చూసినప్పుడు నా గురించి సంతోషించేలా, గర్వపడేలా బతకాలి అని. అందుకే ఈ నాయకులు, అధికారుల మాదిరి ప్రజలను వంచిస్తూ నోటి నిండా అబద్ధాలు, గుండె నిండా కుట్రలు పెట్టుకోవడం జగన్ కు రాదు, చేయలేడు. అందుకే కొంతకాలం కష్టం ఉండవచ్చు. కానీ జగన్ అన్నట్లు పైనుండి చూసే మామ ఆశీర్వాదం, దేవుని దయ, జైలు గోడలు బద్దలు కొట్టి జగన్ను బయటికి నడిపిస్తాయి. జగన్ను ప్రేమించే ప్రజల మధ్యకి, కుటుంబం దగ్గరికి దేవుడే నడిపిస్తాడు. ఇది నా నమ్మకం, ఇది నా ప్రార్థన. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.